బేబీ ఏంటి ఇంత సన్నగా ఉంది, పాలు ఇవ్వట్లేదా సరిగ్గా, లేకపోతే నువ్వేంటి ఇంకా లావుగా ఉన్నావు. ఇప్పుడు బేబీ ఏడ్చినా అమ్మకెళ్ళే చూస్తారు, అమ్మ తప్పే అంటారు. ఏ చిన్నదైనా బేబీ సరిగ్గా పడుకోకపోయినా అమ్మే, చిన్న ర్యాష్ వచ్చినా అమ్మే, అన్నిటికీ అమ్మే. ఓ పక్క షీఈ్ ఆల్సో న్యూ మామ్, తను కూడా తన ఓన్ స్ట్రగుల్స్ తను ఫేస్ చేస్తూ ఉంది. బేబీని ఎలాగైతే మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో అమ్మకి కూడా అది చాలా అవసరం. తను కూడా ఒక కొత్త అవతారం ఎత్తింది అక్కడ. షీఈ్ అ న్యూ మామ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ తనకి చాలా. చెప్పాలంటే బేబీ కంటే కూడా అమ్మకి సపోర్ట్ అవసరం. అమ్మ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా బేబీ హ్యాపీగా ఉంటుంది. సో మనం వీలైనంత సపోర్ట్ చేద్దాము, వీలు అవ్వకపోతే కామ్ గా ఉందాం. కానీ వాళ్ళని బాధ పెట్టే మాటలు, సూటిపూటి మాటలు మాత్రం దయచేసి మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి చచ్చేదాకా మర్చిపోదాం. బేబీ ఏంటి ఇంత సన్నగా ఉంది, పాలు ఇవ్వట్లేదా సరిగ్గా, లేకపోతే నువ్వేంటి ఇంకా లావుగా ఉన్నావు. ఇప్పుడు బేబీ ఏడ్చినా అమ్మకెళ్ళే చూస్తారు, అమ్మ తప్పే అంటారు. ఏ చిన్నదైనా బేబీ సరిగ్గా పడుకోకపోయినా అమ్మే, చిన్న ర్యాష్ వచ్చినా అమ్మే, అన్నిటికీ అమ్మే. ఓ పక్క షీఈ్ ఆల్సో న్యూ మామ్, తను కూడా తన ఓన్ స్ట్రగుల్స్ తను ఫేస్ చేస్తూ ఉంది. బేబీని ఎలాగైతే మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో అమ్మకి కూడా అది చాలా అవసరం. తను కూడా ఒక కొత్త అవతారం ఎత్తింది అక్కడ. షీఈ్ అ న్యూ మామ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ తనకి చాలా. చెప్పాలంటే బేబీ కంటే కూడా అమ్మకి సపోర్ట్ అవసరం. అమ్మ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా బేబీ హ్యాపీగా ఉంటుంది. సో మనం వీలైనంత సపోర్ట్ చేద్దాము, వీలు అవ్వకపోతే కామ్ గా ఉందాం. కానీ వాళ్ళని బాధ పెట్టే మాటలు, సూటిపూటి మాటలు మాత్రం దయచేసి మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి చచ్చేదాకా మర్చిపోదాం.